యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రియ దేవుని సేవకులారా, దేవుని చేత ప్రేమించబడి ఆయన సన్నిధిలో పిలిచినటువంటి మనందరం కూడా ఒకసారి రెండు చేతుల పైకి బిగ్గరగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఒక మాట మీకు గుర్తు చే, నేను అన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరంట? ఈ వ్యక్తి అందరిలో ఉంటాడు. చెప్పండి, నేను. చెప్పండి, గట్టి చెప్పండి. నేను అనేటువంటి వ్యక్తి ప్రతి ఒక్కరిలో ఉంటాడు. వీడు అప్పుడప్పుడు దేవునికి విరుద్ధంగా పనిచేస్తూ ఉంటాడు, దేవుని వాక్యానికి విరుద్ధంగా పనిచేస్తూ ఉంటాడు, దేవుని చిత్తానికి విరుద్ధముగా పనిచేస్తూ ఉంటాడు, దేవుని ఆలోచనకి విరుద్ధముగా పనిచేస్తూ ఉంటాడు. పరిశుద్ధుడైన పౌలు ఒక మాట చెప్తాడు. ఏంటంటే కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ మాటలో ఉంటుంది. ఒకసారి మనం చూద్దాం, జాగ్రత్తగా వినాలి ఈ మాటలు. ఏంటంట? నేను నాటి తిని అపోలో నీరు. ఇక్కడ కాదు, ఇకందరం కూడా దేవుని పిలుపు చేత సేవా పరిచర్ల కోసం వచ్చాము. ఏమని చెప్పండి ఒకసారి? హల్లెలూయా. పౌలు ఒక వ్యవసాయదారునిలాగా మాట్లాడుతాడు. పౌలు PhDs చేశాడు, చాలా గొప్ప చదువులు చదివాడు. ఆయన అంటాడు, నేను గమలీయేలు పాదముల చెంత నేను దైవ విద్యను అభ్యసించాను అని చెప్తాడు. అటువంటి పౌలు ఒక ఫార్మర్ లాగా, ఒక వ్యవసాయదారుని లాగా, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పర్సన్ లాగా మాట్లాడతాడు. ఇక్కడ ఏమని మాట్లాడతాడంటే, నేను నాటిని అపోలో నీరు పోసాడు అంటారు కదా. నాటడము, నీరు పోయడము వ్యవసాయదారులకి బాగా తెలుస్తూ ఉంటుంది. మందు ఎప్పుడు వేయాలా, కలుపు ఎప్పుడు తీయాలా, దుక్కి ఎప్పుడు దున్నాలా, లేకపోతే నీరు ఎప్పుడు పెట్టాలా అనుకుంటాం. నేను నాటిని అపోలో నీరు పోసని చెబుతూ ఇక్కడ తన గురించి చెప్తున్నాడు, తనతో పాటు ఉన్నటువంటి మరొక వ్యక్తి గురించి కూడా చెబుతున్నాడు. చెప్పిన తర్వాత చివరికి ఒక కంక్లూజన్కి వస్తా అన్నాడు. ఏంటి ఆ కంక్లూజన్ అంటే, వృద్ధి కలుగ చేసిన వాడు దేవుడే. ఇక్కడ నేను అన్నది ప్రతి ఒక్కరిలో తొలగిపోవాలి. ఇది అన్న ఏమని చెప్పండి? హల్లెలూయా. ఏంటంట? నేను అన్నది ప్రతి ఒక్కరిలో తొలగిపోవాలి. వాడు లేకపోతే అతను అన్నది కూడా ప్రతి ఒక్కరిలో తొలగిపోవాలి. దీన్ని వృద్ధి చేసేవాడు దేవుడని ఎప్పుడు గుర్తు చేసుకోవాలి. అమ్మని చెప్పండి. హల్లెలూయా.